ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. చాలా శ్రేష్టమైనటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఇది. ఈ మాట తెలియక ఎంతోమంది, ఈ మాట వారి చెవిని పడక, ఈ మాట వారి దృష్టికి రాక ఎంతోమంది వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్న పరిస్థితులు మనకు సభ్య సమాజంలో కనపడతా ఉన్నాయి. ఈరోజున ఎంతోమంది వాళ్ళకున్నటువంటి అప్పులను బట్టి, కుటుంబ కలహాలను బట్టి, వారు ఎదుర్కొన్న నిందలను బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి బాధలను బట్టి నాకు ఎవరూ లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నాకు ఆదరణగా, నాకు బాసటగా నిలిచేటువంటి వారు లేరు, నాకెవ్వరూ లేరు, నేను ఎవరి కొరకు బతకాలి అనని వారు ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి అర్ధాంతరంగా తనువు చాలించి వారి జీవితాలను ముగించినటువంటి వారు సభ్య సమాజంలో మనకు చాలామంది కనపడతారు. కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, అన్యజనుల వలె నువ్వు ఎదుర్కొన్న సమస్యలను బట్టి, శోధనను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి కలత చెంది, దిగులు చెంది, వేదన పడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకనంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఇది. నేనున్నాను, ఇదిగో నేనున్నాను. ఈ భూమి మీద నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉన్నా లేనట్లుగా వాళ్ళ జీవితాలు ఉన్నా, ఖచ్చితంగా నిన్ను సృష్టించిన దేవుడు మాత్రం నీకు తోడై ఉంటాడు. ఆ సంగతిని మాత్రం మర్చిపోము. ఆ మధ్యకాలంలో మరి చక్కగా ఉన్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో భర్తను నమ్మింది ఆమె, చాలా నమ్మింది భర్తని. అయితే వారికి వివాహమైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఆయనకి అంతకు మునిపే మరొక వివాహం జరిగింది. ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఈమెని ఇంట్లో నుంచి పంపించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. మరి భర్తనే నమ్ముకున్నటువంటి ఆమె ఎంతో అల్లాడిపోయింది. అయ్యా, నేను నిన్నే నమ్ముకున్నాను, నన్ను వెళ్ళమంటే నేను ఎక్కడికి పోను అని ఎంతో ఎంతో వేదనను వ్యక్తం చేసింది. కానీ ఆ భర్త మాత్రం ఆమెకు పుట్టినటువంటి బిడ్డని, ఇద్దరిని, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అనని వారికి ఇంత అన్నం, చద్దన్నం కట్టి నీళ్ల తిత్తిని ఒకటి వారికి ఇచ్చి దూరంగా వెళ్ళిపోమని వాళ్ళని పంపించడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇష్టంగా కాదు, అయిష్టంగానే అతనికి కూడా వారిని పంపించడం బాధగానే ఉంది. కానీ తన కుటుంబంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆ భార్యను అలాగున పంపించాల్సిన పరిస్థితి తనకు ఏర్పడింది. చేసేది లేక ఆ భార్య కూడా ఉదయాన్నే లేచి ఆహారాన్ని తీసుకొని, ఆ నీళ్ళ తిత్తిని తీసుకొని, చిన్న బిడ్డను తీసుకొని తన వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతానికి ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే తీసుకున్నటువంటి ఆహారం మార్గం మధ్యలోనే అయిపోయింది, తీసుకున్నటువంటి నీళ్లు కూడా మార్గం మధ్యలోనే అయిపోయాయి. అయితే ఆకలికి తాళలేక, దప్పికకు తాళలేక ఆ చిన్న బిడ్డ అక్కడ పడి విలవిలలాడి ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆ చిన్న బిడ్డ వేదనను చూడలేక ఆ కన్న తల్లి ఎంతో తలడిల్లిపోయి, కట్టుకున్న భర్త లేడే అనని ఊహించుకొని, ఆలోచించుకొని, నా భర్తను నన్ను మోసం చేశారని ఎంతో దిగులు చెందుతూ, వేదన చెందుతూ సృష్టికర్త వైపు చూసి కన్నీళ్ళు వేయడం మొదలుపెట్టింది. మరి ఆ పసివాడు కూడా రాతి వేతంతో దూరంలో పడి ఆ పసివాడు కూడా ఏడవడం, దేవునికి మొర్ర పెట్టడం చేశాడు. అయితే జీవం కలిగిన దేవుడు నమ్మదగిన వాడు గనక కన్న తండ్రి వదిలిపెట్టిన ఆ బిడ్డని, ఈమెని కట్టుకున్న భర్త వదిలిపెట్టిన, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అన్నట్లుగా జీవము కలిగిన దేవుడు దిగి వచ్చి ఆ బిడ్డ మనోనేత్రాలు తెరిచినప్పుడు ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో నీటి బొగ్గలను ఆ పసివాని కొరకు నా దేవుడు పుట్టిస్తే ఆ నీళ్లు దాగి ఆ పసివాడు తెప్పరిల్లాడు. అప్పుడు ఆ తల్లికి, ఆ బిడ్డకి, ఇద్దరికి దేవుడు వాగ్దానం చేశాడు. నిశ్చయముగా నేను నీ బిడ్డను ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తాను, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అన్నట్లుగా దేవుడు ఆమెకు కృప చూపాడు. ఆమె మరెవరో కాదు, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి హాగరు.
ఆ బిడ్డ మరెవరో కాదు, ఇష్మాయేల్. మరి ఇష్మాయేల్ని వదిలిపెట్టలేదు, హాగర్ని వదిలిపెట్టలేదు. కట్టుకున్న భర్త, మరొక వైపున కన్న తండ్రిగా అబ్రహాము వదిలిపెట్టాడేమో కానీ అబ్రహాముని, హాగర్ని, ఇష్మాయేల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రం వారిని విడిచిపెట్టలేదు. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అన్నట్లు వారిని ఎంతగానో ఆదరించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సందర్భంలో నుంచి మనం కూడా ప్రాముఖ్యంగా గమనించవలసిన సత్యం ఏంటిదనంటే, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా, అయిన వారి చేత నువ్వు ద్వేషించబడినా, గర్భఫలం లేని పరిస్థితిలో ఒకళ్ళు నువ్వు కృంగిపోయి ఉన్నా, అప్పుల బంధకాల్లో చెక్కబడి ఉన్నా, నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఒక్కటి మాత్రం ఎప్పుడు నీ జీవితంలో మర్చిపోవద్దు. ఎవరు నీకు తోడున్నా లేకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తోడై ఉంటాడు. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అనేటువంటి వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరేటట్లు నా దేవుడు తప్పక కృప చూపుతాడు. కాబట్టి మరి ఎప్పుడు నిరాశ అనేది రానివ్వకుండా, కృంగుబాటు అనేది రాకుండా, లేఖనాలను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ జీవితాన్ని సజావుగా ముందుకు నడిపించుకుంటావని, నువ్వు ఆదరించబడి భవిష్యత్తులో అనేకులకు ఆదరణకరంగా ఉంటావని నేను ఆశిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.